ఈ చేతులు బరువుగా అవడం అనేది బేసికల్లీ 2 కారణాల మూలన అవుతాయి. ఒకటొచ్చి ఒబేసిటీ, రెండోదొచ్చి లిపిడిమా. ఒబేసిటీ అనేది మగవాళ్ళలో కూడా రావచ్చు, ఆడవాళ్ళలో కూడా రావచ్చు. లిపిడిమా అనేది వ్యాధి జనరల్‌గా 90% వచ్చి లేడీస్‌లోనే కనిపిస్తుంది. సో, ఇది వచ్చి ఏంటంటే జనరల్‌గా జెనెటిక్స్ అండ్ ఒబేసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ మూలన ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. సో, జనరల్‌గా ఒళ్ళంతా కొవ్వు చేరుతూ ఉంటుంది. సో, దాంతోపాటు చేతుల్లో కూడా ఫ్యాట్ చేరి బరువుగా అవుతూ ఉంటుంది. దీన్ని వచ్చి ఎంత కొవ్వు చేరుకుందో దాన్ని బట్టి స్టేజెస్‌లోకి డివైడ్ అవుతుందన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అనేది చేయి మరి 90 డిగ్రీస్ బాడీ నుంచి 90 డిగ్రీస్‌లో పెట్టిన తర్వాత మోచేయి పైకి ఇది కింద నుంచి ఎంత వేలాడుతుంది అనేది చెక్ చేసుకుంటాం. మరీ ఎక్కువ సేమ్ లెవెల్‌లో ఉంది అంటే స్టేజ్ 1 నార్మల్ ఆర్ స్టేజ్ 1. కొంచెం కిందకి జారింది అంటే స్టేజ్ 2 ఒక 1 to 2 సెంటీమీటర్స్. మరీ ఎక్కువగా జారిందంటే ఇలా కిందకి ఇలా వేలాడుతుంది అన్నప్పుడు దాన్ని స్టేజ్ 3 అంటాం. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ ద బ్యాట్ వింగ్ డిఫార్మిటీ. ఒబేసిటీలో స్కిన్ క్వాలిటీ అది చూసుకుంటే కొవ్వు క్వాలిటీ స్మూత్గా ఉంటుంది. అదే కానీ లిపిడిమాలో ఏంటంటే గ్రాన్యులర్గా ఉంటుంది, లేదంటే నాడ్యులర్గా ఉంటుంది. ఇర్రెగ్యులారిటీస్ బాగా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కొవ్వు యూజువల్గా ఇలా చేయిల పైకి లేపినప్పుడు కొవ్వు ఇలా కిందకి వేలాడుతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఈ పై భాగంలో కూడా కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఎల్బో దగ్గర ఇలా స్ట్రైట్గా చేసినప్పుడు ఎల్బో చెక్ చేసుకుంటే ఎల్బో కఫ్ అని చెప్పి ఇక్కడ స్మూత్గా కింద రాదు, ఇక్కడ చేయి అడ్డుతుంది. సో దాన్ని ఎల్బో కఫ్ డిఫార్మిటీ అని చెప్పి అంటాం అనమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే ఫోర్ ఆర్మ్స్ అంటే ఎల్బో నుంచి రిస్ట్ వరకు కూడా ఇది కూడా ఎక్కువగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఇందులో కొవ్వు చేరుకుని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే లేడీస్ ఎస్పెషలీ గాజులు వేసుకున్నప్పుడు గాజులు మధ్య వరకు రావు, ఇక్కడితోటే ఆగిపోతాయి. 1-2 గాజుల్లో వేసుకోగలుగుతారు. కొంతమందికి ఇక్కడ నుంచి స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ రిస్ట్ కఫ్ డిఫార్మిటీ అని చెప్పి ఒక కండిషన్ ఉంది, అది ఉంటుంది. చెయ్యి ఈ భాగం వచ్చి చాలా నాజుగ్గా ఉంటుంది. ఈ భాగం కూడా పెరిగింది అంటే మనం ఇది ఇంకా వేరే వ్యాధి అని చెప్పి అనుకోవాలి. లింఫిడిమా అన్న వ్యాధి ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో దీనికి కూడా ఏంటంటే ఫ్యాట్ డిపెండింగ్ ఆన్ ది వాల్యూమ్ తగ్గించడం అనేది విత్ చిన్న స్మాల్ ఇన్సిషన్స్ తోటి దీన్ని తగ్గించి మళ్ళీ చేతిని నాజుగ్గా తయారు చేయొచ్చు. స్కిన్ క్వాలిటీ బాగుంది, ఫ్యాట్ మోడరేట్గా ఒక మోస్తరుగా ఉంది అంటే జస్ట్ లైపోసక్షన్ తోటి అంతా తొలగించి తగ్గించవచ్చు. మరి ఎక్కువగా ఉంది, వేలాడుతుంది, స్కిన్ లాస్, వెయిట్ లాస్ అయిన తర్వాత ఇంకా ఇదంతా వేలాడుతుంది అన్నప్పుడు ఒక కొవ్వు ఒక్కటే తీస్తే ఇంకా ఇది చెయ్యి ఇంకా వేలాడుతూ ఉండొచ్చు. సో దాన్ని బ్యాట్ వింగ్ డిఫార్మిటీ అని చెప్పి అంటాం కదా. సో దానికి ఏంటంటే మనం యాక్సిలా చంక లోపల చిన్న ఇన్సెషన్ ఇచ్చి దీన్ని తగ్గించడానికి వీలవుతుందా, అదొక ఆప్షన్. ఇంకోటి లేదంటే మోచేయి నుంచి చంక వరకు ఒక ఎక్స్ట్రా స్కిన్ అనేది తీసేసి ఒక చిన్న లైన్ అనేది ఇస్తాం. సో ఇంకా కొంతమంది కొంచెం ఎర్లియర్ స్టేజెస్లో వచ్చారు, కానీ ఈ ప్రాబ్లం స్కిన్ లాక్సిసిటీ అవ్వచ్చు ఇంకా, ఎందుకంటే స్కిన్ క్వాలిటీ అంత బాగోలేదు, కానీ ఆ స్కార్ అనేది ఇష్టపడట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక వేరే ఎక్విప్మెంట్ ఉంది, రెనూవియాన్ అని చెప్పి. ఆ రెనూవియాన్ మెషిన్ వాడితే కొవ్వు తీసేసిన తర్వాత అదే హోల్స్లోంచి స్కిన్ ష్రింకేజ్ బాగా వస్తుంది. ఎందుకంటే న్యూ కొలాజన్ ఫార్మేషన్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ కొలాజన్ కూడా ష్రింక్ అయ్యి చర్మాన్ని కండరాల దగ్గరికి ఇంకా కొంచెం దగ్గరగా తీసుకొస్తుంది. మ్యాటర్ అనేది 3 స్టేజెస్ అని మనకు తెలుసు: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. రెన్యూవన్ వచ్చి ఇట్ జనరేట్స్ 4 స్టేజ్ ఆఫ్ మ్యాటర్, దట్స్ కాల్డ్ ప్లాస్మా. ఆ ప్లాస్మా వచ్చి అది కొలాజన్ లో కాంటాక్ట్ వచ్చినప్పుడు లోపల టిష్యూస్లో కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ హీలియం గ్యాస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రెండు కాంబినేషన్తో ప్లాస్మా జనరేట్ అవుతుంది. ఆ ప్లాస్మా కాజెస్ స్కిన్ ష్రింకేజ్ అరౌండ్
20-30% స్కిన్ ష్రింకేజ్ అండ్ న్యూ కొలాజన్ ఫార్మేషన్. సో దాంతో ఏంటంటే స్కిన్ బాగా టైట్ అయ్యి దగ్గరికి వస్తుంది. సో ఆ అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు జనాలు.